హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఎస్వి హోమ్స్ అనే ఈ అపార్ట్మెంట్ టోటల్ 5 ఫ్లోర్స్తో 30 ఫీట్ కాలనీ రోడ్తో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 560 స్క్వేర్ యార్డ్స్తో ఉంది. ప్రతి ఫ్లోర్కి 2 3 BHK ఫ్లాట్స్తో టోటల్గా 5 ఫ్లోర్స్ 10 ఫ్లాట్స్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ ప్రతి ఫ్లాట్కి కూడా అన్డివైడెడ్ షేర్ 56 స్క్వేర్ యార్డ్స్తో ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే పార్కింగ్ ఏరియాలో లెఫ్ట్ సైడ్ లిఫ్ట్ అండ్ ఆపోజిట్ స్టేర్స్, పార్కింగ్ అయితే ఒక కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్తో పాటు విశాలమైన పార్కింగ్ అయితే ఈ అపార్ట్మెంట్లో ఉందని చెప్పొచ్చు. చుట్టూ గ్రీనరీతో అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫ్లాట్స్ ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఈరోజు మనం ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ చూద్దాం. ఇదే అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ డీటెయిల్స్ కూడా ఇదే ఛానల్లో నా ప్రీవియస్ వీడియోకి వెళ్ళి మీరు చూడొచ్చు. నాకెందుకు పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి అంటే ఈస్ట్ ఫేసింగ్ కంటే వెస్ట్ ఫేసింగ్ ఇంకొంచెం బాగా నచ్చింది నాకు. అంటే అఫ్కోర్స్ ఈస్ట్ ఫేసింగ్ వెంటిలేషన్ కానీ, బెడ్రూమ్ డైమెన్షన్స్ కానీ, ఓపెన్ కిచెన్ అదంతా చాలా బాగుంది. బట్ ఈ వెస్ట్ ఫేసింగ్ ఇంకొంచెం ఎక్కువగా నచ్చింది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హాల్ ఏదైతే లెందీ హాల్, ఇప్పుడు స్టార్టింగ్లో మీరు చూసిన టీవీ యూనిట్కి సీటింగ్ ఏరియాకి ఉన్న లెంత్ చాలా అడిక్వేట్ అనిపించింది, డిస్టెన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఏదైతే హాల్, ఇది వాష్ ఏరియాతో పాటుగా అంటే కామన్ వాష్రూమ్ అండ్ పక్కనే సింక్ వాష్ ఏరియాకి పక్కన ఉన్న లెందీ హాల్ అయితే చిన్నపాటి అంటే కిడ్డీ బర్త్డే పార్టీస్ అయితే చేసుకునేటట్టుగా అయితే అనిపిస్తుంది. కనీసం ఒక 20-25 మెంబర్స్ని అకామిడేట్ చేయొచ్చు అనమాట ఆ హాల్. సో అది అక్కడ నుంచి మళ్ళీ బయటికి ఒక కారిడార్ అదంతా ఇవ్వడం అనేది ఆ హాల్ లెందీ హాల్ అయితే చాలా బాగా అనిపించింది. సో అందుకని నాకు అంటే మీకు మెయిన్ టీవీ యూనిట్ నుంచి ఆ ఉన్న హాల్కి కట్టన్ వేసుకున్నట్టయితే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అంతా కూడా చాలా బాగా వాడుకోవచ్చు అనమాట. సో అంత బాగా స్పేషియస్గా అయితే అనిపించింది. అంటే ఎల్ షేప్ హాల్ అయితే ఫెచ్చింగ్ అనేది నాకు అనిపించింది ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా లెందీగా వచ్చింది ఇక్కడ కూడా. సో మీకు అవుట్ సైడ్ వాష్ ఏరియా, యూటిలిటీ ఏరియా అండ్ కారిడార్ ఏదైనా వాట్ ఎవర్ యూ కాల్, బట్ ఇది కూడా దాంతో పాటుగా హాల్తో పాటుగా ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో చాలా స్పేషియస్గా అంటే రూమ్స్ కూడా బెడ్రూమ్స్ దగ్గర నుంచి హాల్ కానీ ఇప్పుడు మీరు చూసిన ఈ కారిడార్ కానీ యూటిలిటీ ఏరియా అదంతా కానీ చాలా లెందీ అంటే సేమ్ స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా విషయానికి వస్తే 1551 స్క్వేర్ ఫీట్తో ఉన్న బిల్టప్ ఏరియా, బోత్ ఈస్ట్ ఫేసింగ్ అయినా వెస్ట్ ఫేసింగ్ అయినా సేమ్ బిల్టప్ ఏరియా. బట్ ఎందుకో ఈ హాల్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పాలి అంటే చాలా బాగా అనిపించింది నాకు ఈ వెస్ట్ ఫేసింగ్, ఎస్పెషల్ చెప్పాలంటే వెస్ట్ ఫేసింగ్. ఇంకా వెంటిలేషన్ విషయానికి వస్తే పక్కనున్న అపార్ట్మెంట్ కూడా సెట్ బ్యాక్ తీసుకోవడం, అంటే ఈ ఎగ్జిస్టింగ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ కూడా సెట్ బ్యాక్ తీసుకోవడం వల్ల మీకు వెంటిలేషన్ కూడా ప్రాబ్లం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పాల్సిన విషయం, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఉన్న లొకేషన్ ఏదైతే కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీ అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న కాలనీ అయితే కాదు. దానివల్ల చుట్టుపక్కల మీకు అపార్ట్మెంట్స్ అన్నీ ఉండడం, అంటే ఈ ఈస్ట్ సైడ్ అయితే అపార్ట్మెంట్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఈ అపార్ట్మెంట్కి సౌత్ సైడ్ ఉన్న అపార్ట్మెంట్ సెట్ బ్యాక్ తీసుకోవడం అండ్ ఈ అపార్ట్మెంట్ సెట్ బ్యాక్ కలిపి మీకు వెంటిలేషన్ కానీ విండ్కి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక ఈస్ట్ సైడ్ అయితే అపార్ట్మెంట్ వస్తుందన్న బాధ కూడా లేదు, ఎందుకంటే పక్కనుంది ఇండిపెండెంట్ హౌస్కు సంబంధించిన ప్లాట్ కాబట్టి ఫ్యూచర్లో ఆ ప్రాబ్లం కూడా లేదు. సో చెప్పాలంటే థర్డ్ ఫోర్త్ ఫ్లాట్ నుంచి అయితే ఇంకా వెంటిలేషన్కి అసలే ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ సెకండ్ బెడ్రూమ్కి స్టోరేజ్ విషయంలో అయితే ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే షెల్ఫ్స్తో పాటుగా ఇప్పుడు మీరు చూసినట్టు లో రూఫ్ ఉండడము. అండ్ ఇప్పుడు మీరు డోర్స్ చూస్తున్నారు కదా, ఆ డోర్స్ ప్లైవుడ్ అయినప్పుడు కూడా ఫ్రేమ్స్ అయితే చుట్టూ ఉన్న ఫ్రేమ్స్ అయితే టేక్ వుడ్తో వచ్చినాయి. అండ్ మెయిన్ డోర్ టేక్ వుడ్ విత్ గోడ్రేజ్ లాక్ సిస్టమ్ కూడా ఉంది. సో చాలా సెక్యూర్డ్గా వాళ్ళు ప్లాన్ చేశారనమాట. సో ఇది టోటల్గా ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఓపెన్ కిచెన్ కూడా స్టోరేజ్ కానీ వెంటిలేషన్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో టోటల్గా ఈ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ 1551 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా అని చెప్పాను కదా. సో ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ లైక్ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, పవర్ బ్యాకప్ అండ్ ఆల్సో బోర్ వాటర్తో పాటుగా GHMC వాటర్ పైప్ లైన్ కూడా ఉంది ఈ అపార్ట్మెంట్. ఎంత మంచి అపార్ట్మెంట్ అయినా, ఎంత బ్యూటిఫుల్ ఫ్లాట్ అయినా సరే లొకాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్.
సో స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్వెట్ హాల్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, టెంపుల్స్కి యాక్సెసిబిలిటీ ఉన్న ప్రశాంతి హిల్స్ కాలనీలో ఉన్న ఈ అపార్ట్మెంటు ఇటు బిఎన్ రెడ్డి అటు మీర్పేట్కి యాక్సెసిబిలిటీ ఉన్న ఈ అపార్ట్మెంటు ఒక పీస్ఫుల్ లొకేషన్లో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈ వెస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి బిల్డర్ కోట్ చేసే ప్రైస్ 80 lakhs. నెగోషియేట్ చేయొచ్చు మీరు. సో అప్రాక్స్ మీకు 5,000 బిలో 5,000 per square feet అయితే పడుతుంది. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 944015 9446. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.